కూర్చోండి. ఏమిటండి చూస్తున్నారు? సర్టిఫికేట్లా? ఈ రోజుల్లో చదువుకుంటూ వచ్చేది ఉద్యోగాలు కాదండి, ఉత్త సర్టిఫికేట్లే. ఏమండి, టీ వచ్చే లోపల కాలక్షేపాలకు నేను కొన్ని చిక్కు ప్రశ్నలు వేస్తాను, మీరు సమాధానాలు చెప్పాలి. తప్పు చెప్తే నేను గెలిచినట్టు. సరేండి. అప్పుడే పుట్టిన పసిబిడ్డ జుట్టు ఏ రంగులో ఉంటుంది? నలుపు. కనుబొమ్మలు? నలుపు. కనుగుడ్లు? నలుపు. పళ్ళు? నలుపు అంటాను అనుకున్నారా? కాదు, తెలుపు. మీరు నిజంగా జీనియస్ అండి. కాకపోతే అప్పుడే పుట్టిన పసిబిడ్డకి అసలు పళ్ళే ఉండవు, ఇంకా రంగేమిటి? అబ్బబ్బా, తెలుసున్న పాయింటే పొరపాటు చెప్పాను. తీసుకోండి ఝాన్సీ గారు, ఆ దేవుడు నన్ను మన్నించుగాక. అదేమిటండి అలా అంటారు? ఏం లేదండి, మిమ్మల్ని ప్రమాదం నుంచి కాపాడి తీసుకొచ్చాను కదా, ఇప్పుడు ఈ టీ ఇచ్చి మళ్ళీ ఏం ప్రమాదం కలిగిస్తాను ఉండదండి. అంటే చావు రాదని హామీ ఇస్తున్నావా? అలా కానీ నీ దయ. ఇందులో ఏగుందండి బాబు? ఆ గ్లాసుకి ఇవ్వండి. పావలా టీలో ఈగలు కాకపోతే డేగలు ఉంటాయంటండి. ఇంకో క్వశ్చన్ కొడతాను, తప్పు చెబితే గెలుపు నాది. అడగండి. ఆడవాళ్లు సిగ్గు విడిచి ఫలానా చోటుకు వస్తావా అని నడి బజార్లో ఏ పరాయి మగాన్ని అడుగుతారు? అలా ఎవరిని అడుగుతారండి? అడుగుతారు. పోనీ నేను చెప్పనా? రిక్షావాణ్ణి. చెప్పలేకపోయారు, నేనే గెలిచాను. ఇది ఎప్పుడు ఇంతేనండి, ఇట్లాంటి క్వశ్చన్లు వేసి మతి పోగొడుతూ ఉంటారండి. వీడి మతి మాత్రం నేను పోగొట్టలేకపోతున్నానండి. అదేమండి? వాడికి అసలు ఉంటే కదండి పోగొట్టడానికి. ఎప్పుడు ఇలా తమాషాగా నవ్విస్తూ మాట్లాడటం మీకు అలవాట? అవునండి. చిక్కుమగళూరులో వెస్ట్ ఇండీసు. అల్లుడు గారు స్వాగతం. పేపర్లో కూడా అల్లుడు గోలే. లక్షాధికారం వెళ్ళి కానిస్టేబుల్ కు మావలు అవ్వాల్సి వచ్చింది. పైగా వీళ్ళ ప్రాణాలు తోలిస్తున్నాడు. చూడమ్మా, అల్లుడు వచ్చే వేళ అయింది. రాగానే ఆవురావురమంటూ టిఫినో అంటాడు, తిండికి మొహం వచ్చిన వాళ్ళగా. చూడు, కిందటి వారం భీమారావు గారింటో నాకు పెట్టిన పకోడీలు జేబులో వేసుకొచ్చాను చూడు, అవి బట్టలు ఒక ప్లేట్లో వేసి. అలాగే నాన్న. తినడానికి ఏమీ పెట్టవా? చీరేస్తా నోరెత్తామంటే. రోజు కొంచెం పాలు కుంచెడు కూడు తిని నా ప్రాణాలు తోలిస్తాం చాలు. ఈ తిండిపోతుందని నాకు అంటగట్టింది వీళ్ళ అమ్మ. కర్మ. ఏమిటి, నేను ఇంట్లోకి అడుగు పెడుతుంటేనే కర్మ అంటున్నారు? ఎల్లరి కమళ్ళు నిజంగా అంత కర్మ అయితే చెప్పండి, వెంటనే విడాకులు ఇచ్చేస్తాను. కమాన్, చెప్పు. నీకేమంటావా, మీ అమ్మాయికి ఏమంటావా? ఇంకో విడాకులు ఈ క్షణం ఇచ్చేస్తాను. ఆయన విడాకులు ఇస్తే నేను నూతులు దూకేస్తాను. ఆయన విడాకులు ఇవ్వలేదమ్మా, నువ్వు పక్కన చాపి. ఏమిటి, ఏదో ఎలిగి తెచ్చిన వాసన వస్తుంది? అదేం లేదు, ఈ చంటిగాడు స్నానం చేసి నిన్నటికి నెల దాటింది అంతే. నువ్వు తిను బాబు. అదేం కాదు వెళ్ళన్నయ్యా, ఆ పక్కోలీలు నెలకి తవ్వి బూద్దులు నీకు పెడుతున్నాడు. నువ్వు తిన్నావంటే తత్తులుకుంటా కదా. ఎంతకి తెగించావు? ఈ పాయిజన్ పకోడా పెట్టి నన్ను ఫినిష్ చేయాలని చూస్తున్నావా? అంతే. ఇక నేను క్షమించడానికి వెళ్ళలేదు. ఇవిగో విడాకులు. ఇంకా నిలబడ్డామే, పట్టుకో. నువ్వు తోడుస్తావా? క్షమించాలి అల్లుడు గారు, మీకు పకోడీలు ఇస్తామని. ఎందుకని? మీ మామగారు నీ శోభనానికి తెచ్చినవి దాచి ఇప్పుడు నాకు పెడతావా? నీ పిసిని ఒట్టుతనంతో దిక్కుమాలినవన్నీ తెచ్చిపెట్టి నన్ను చంపాలని చూస్తున్నావా? అది కాదు అల్లుడు, అమ్మాయికి వంట రాదు కదా, అందుకని మీరు చెయ్యండి. రేపటి నుంచి టిఫిన్స్ భోజనాలు మీరే చెయ్యాలి, లేదంటే వీడెవడు చుంచులా ఇంట్లో దూరుతున్నాడు? వీర్రాజు, వీడే మిస్టర్ వి అయి ఉంటాడు. పెళ్లి కొడుకు గెటప్ లో కూడా ఉన్నాడు. ఖచ్చితంగా వీడే మిస్టర్ వి. దొరికిపోయాడు. చేత కావాలా పేట కొడక? ఇలా ఎంతమంది ఆడవాళ్ళ జీవితాలు నాశనం చేస్తావా? ఎవడా నువ్వు మా ఇంటి తలుపులు గోడలు పొడి చేస్తున్నావు? తలుపుల్ని గోడల్ని కాదు, అడ్డం వస్తే స్తంభాల్ని నిన్ను కూడా పొడి చేస్తాను. లోపల మిస్టర్ వి దూరాడు. మర్యాదగా వాడిని బయటికి రప్పించు, లేకపోతే నేరస్తుడికి ఆశ్రయం ఇచ్చిన పాపానికి నీకు శిక్ష తప్పదు. ఒరేయ్, శిక్ష అంటున్నావు, పుచ్చి లేచిపోగలదు. లోపల మా అల్లుడికి కూతురికి శోభనం జరుగుతుందిరా. శోభనమా? అయితే 2-3 రోజులు మీ అమ్మాయి గ్యారంటీగా ఉండవస్తుంది. ఒరేయ్, ఏమిటా నీ పిచ్చివాగుడు? నా కూతుర్ని అంత మాట అంటావా? నీ అంతం చూస్తాను రా. మామయ్య లంచ పట్టుకెళ్తారేమో.
ఇచ్చేసుకో. ఆగు. మర్యాదగా దొరికిపో. ఏయ్, నా మాట విను. ఏయ్, ఆగు. ఆగు. ఇప్పుడు ఎక్కడికి వస్తా? ఏషియా పాపాలకి పాలు కూడా. ఒరేయ్, నిన్ను తగలయా ఆయన నా కూతురు మొగుడు రా. ఆయన పట్టుకుని మిస్టర్ వి మిస్టర్ డబ్ల్యూ అంటావేంట్రా? వీడు మిస్టర్ వి కాకపోతే శోభనానికి దొంగలా రావడం దేనికి, నన్ను చూసి పారిపోవడం దేనికి? ఎందుకురా? ఎందుకు 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 ఎందుకంటే ఎందుకంటే ఎందుకు సార్ ఏ? జాగిరి సార్ ఇందాక గదిలోకి వచ్చా గుర్తొచ్చింది సార్. ఏమిటి? ఎవరినన్నా పంపడానికి సిగ్గేసి నేనే చాటు గడుస్తుంటే మీరు నా వంట పడ్డారు. ఏ? భయమేసి కంగారుకు వచ్చేసాను అంతే. నాకు ఇంకేం తెలియదు సార్. నిరోధులు పెట్టి కథలు చెబితే నమ్ముతాననుకున్నావా? నువ్వే మిస్టర్ వివి. ఈయనది బొక్కలో దోశ. ఆయన కాదురా, నేను తలుచుకుంటే నిన్ను బొక్కలో తోయించేయగలను. నేనెవరో తెలుసా? 2 టౌన్ ఎస్ఐని డిప్పకాయలు అప్పారావును రా. మీరు మీ అల్లుడు గారా సార్? అవునరా. మిస్టర్ వి కాదా సార్? కాదురా, క్షమించండి సార్. క్షమించండి రా. రే, నిన్ను ఉద్యోగం నుంచి ఓడబెట్టేస్తాను. నిన్ను బొక్కలో తోసేస్తాను రా. సార్ సార్ పొరపాటు అయింది, మన్నించండి సార్. ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి సార్. ఇంకెప్పుడు ఇలా చెయ్యను సార్. పోతున్నావు కాసాయి చేయకూడదు. నేను చిన్న పిల్లోని పిల్లలు తిందాం తప్ప పని చేయకూడదు. చేయకూడదు. వెళ్ళి మధ్య పడి పడరా. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం అంటే ఏ సర్కిల్ అనుకుని లక్షణాల సంబంధాలన్నీ వదులుకుని వాడిని అల్లుడుగా చేసుకున్నాను. కానిస్టేబుల్ట. పైగా ఆ ఉద్యోగానికి తోడు పెద్ద లాట్ లాగా ఒక కాగితం కూడా తీసుకుని విడాకులు ఇస్తా అని బెదిరింపు. తోనే అమ్మాయిని వదిలేసి పోరా అందాం అనుకుంటే ఇదేమో నూతులో దుక్కుతా గోతులో దుక్కుతా అంటే ఏడుపు. మాయా మాయా మైదా పిండి దొరికింది ఏం చేయను? నా నెత్తిన పోయి అల్లుడు కాక ఈ మేనల్లో ఒకడు. వీడికి వయసు పెరిగింది కానీ మెదడు మాత్రం పెరగలేదు. బాపతేలా బాపతేలా చంపుతా. నువ్వే పోయమన్నావు. నువ్వు నన్ను తిట్టావు, ఏళ్ళనితో చెప్తాను. ఈ మేనల్లుడు ఒకడు నన్ను ఇలా హింసిస్తున్నాడు. ఆ అల్లుడేమో ఎక్కడున్నాడో ఎప్పుడు వస్తాడో నా ప్రాణానికి. చీ, 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 చీ. రేపు పండుగ, కొత్త బట్టలు వాచిన బొందాన్ని అల్లరి పెట్టకుండా మాయదార అల్లుడిని పంపించేయాలి. అల్లుడు గారు ఎంత దారుణం అండి. మీ తిరుపతి తాత గారు మేడ నుంచి కింద పడి చావు బతుకులో ఉన్నట్ట టెలిగ్రామ్ వచ్చింది. మీరు వెంటనే బయలుదేరండి. లేవండి. ఏమండి మీతో పాటు నన్ను బయలుదేరమంటారా? ఎందుకులేమ్మా, ఆయన పోయిన తర్వాత ఎలాగ వెళ్ళక తప్పదు. బాధపడకండి అల్లుడు గారు. అసలు వయసు మళ్ళీ వాడు మేడ ఎక్కడేమో పొరపాటు. ఎక్కినవాడు కుదురుగా ఉండక మా పాల పెక్కలాగా ఎగిరి గంతేసి ఉంటాడు. కింద పడి ప్రాణం మీద తెచ్చుకున్నాడు. అంతా దైవలేలా. ఇక బయలుదేరండి. ఇప్పుడు నేను తింటున్నది ఏమిటి? లడ్డు పొట్లం గడి తీసుకెళ్ళండి, ట్రైన్లో తెలుసు. మీరు బయలుదేరండి. ఇది మామూలు లడ్డు కాదు, తిరుపతి లడ్డు. దేవుడు ప్రసాదం. అమ్మాయి నువ్వు కూడా ఓ ముక్క రొట్టె వేసుకో. మీరు బయలుదేరండి. ఈ లడ్డు ఈ రోజు ఉదయమే బజార్లో నాకు కనిపించి మా తిరుపతి తాతగారు స్వహస్తాలతో నాకు ఇచ్చారు. అదేంటి నాన్న, ఆయనేగా మేడ మీద నుంచి పడ్డారని టెలిగ్రామ్ వచ్చింది. అదేనే, నిక్షేపంగా పోతులా తిరుగుతున్న మా తాతగారి మీద ఇలాంటి అబద్ధపు టెలిగ్రామ్ ఎవరో ఇచ్చి ఉండాలి. ఎవడై ఉంటాడండి ఆ దరిద్రుడు? ఎవడో దొంగ వెధవ, పనికి మాలిన వెధవ, బేవార్సు వెధవ, పుండాకోరు వెధవ, కుప్ప తొట్టి వెధవ. ఇంకేం తిట్టచ్చు? ఎందుకులేండి తెలియని వాడి గురించి నోరు పారేసుకోవడం. నోరు పారేసుకోవడం ఏంటండి? అసలు వాడు నాకు దొరికితే ఆ మేడ మీదకి తీసుకెళ్లి కిందకి తోసేస్తాను. అలాగే తోసేద్దరు కానీ ముందు మీరు దీని లోపల తోసేయండి. ఎప్పటికైనా దొరక్కపోతాడా నాకు, అప్పుడు చెబుతాను వాడి పని. మరి నేను వస్తా. ఏయ్, చూసావు మీ నాన్న ఎత్తు? రేపు పండగ కదా, ఆ చావు కబురు చెప్పి నన్ను తిరుపతి తోలేస్తే ఖర్చు తగ్గుతుందని వేశాడు ఈ ఎత్తు. మన దగ్గర ఆ పప్పులే ఉడతావు.